కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఇదే విషయం గురించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. దుర్మార్గంగా సాగర్ కుడికాలువ నుంచి 10 టీఎంసీల నీళ్లు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతుంటే అది పట్టించుకోకుండా ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ విమర్శించారు. తెలంగాణకు మొదటగా అన్యాయం చేసింది కాంగ్రెస్, తర్వాత బీజేపీ అనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి వెళ్ళి చంద్రబాబుకి, బండి సంజయ్, బీజేపీ నేతలంతా మోడీకి మొక్కుతున్నారన్నారు జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట్లాడి వదిలేసిన చెత్త మాటలే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటాది, ఇంకా 123 టీఎంసీలు మనవి. మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల అవసరాల కొరకు, మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతా, నేను ఇంకేందో పాత చిందిగా పచ్చడి ఏందో మాట్లాడతా, రేవంత్ రెడ్డి మాట్లాడి వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టున్నది. మర్చిపోయినావు, సోయి లేదు, ఓకే. కానీ వాళ్ళు మేము చెప్పిన తర్వాత, మేము గుర్తు చేసిన తర్వాత నన్నా ఓ బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద, నువ్వు మాట్లాడింది పక్క రాష్ట్రం మీద చంద్రబాబు మీద, నువ్వు మాట్లాడాల్సింది బీజేపీ మీద. ఒక దిక్కు కేంద్రం పూర్తిగా తన చేతిలో తీసుకుంటుంటే ప్రాజెక్టులని సోయి లేకుండా పండుకున్నారు. అవాళ కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చి నల్గొండలో సభ పెట్టి గర్జిస్తేనే గవ్వాలు మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం పెట్టించిండ్రు. సోయి లేని మీ మంత్రులు, మీరు, మీ ముఖ్యమంత్రి, నువ్వు. మేము గై మాట్లాడలే, మీ అవినీతి గురించి మేము మాట్లాడతలేము. అవి చాలా ఉన్నాయి, అవి ప్రజలే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇవాళ మేము అడుగుతుంది, ఇవాళ ఉన్న నీళ్లు మన నీళ్లు, ప్రస్తుతం ఉన్న నీళ్లు, ఈ కేఆర్ఎంబి పెట్టింది, మీరు పెట్టింది, మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు, మన మాటగా మనం భవిష్యత్ అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్లు శ్రీశైలంలో, సాగర్లో, అవి కూడా ఎత్తుకపోతున్నారు. నువ్వు చెప్పిన 300 వాటాలోనే ఎత్తుకపోతున్నారు. గది సోయి లేకుంటున్నావు. ఈ 5 జిల్లాలు ఇబ్బంది పడబోతున్నాయి మంచినీళ్ళకి. రేపు ఇవాళ సాగునీళ్ళకు కూడా చివరి దాడి ఇస్తారా లేరా అన్న భయం ఉంది సాగర్ ఎడమకాలం రైతాంగంలో. అది మాట్లాడమంటే దాని వైపు దృష్టి పెట్టమని సూచన చేస్తే, మాట్లాడాల్సింది కేంద్రం పైన, మాట్లాడాల్సింది చంద్రబాబు పైన గది వదిలిపెట్టి బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకు? చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు.